అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉత్తరాంధ్రలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటనకు వెళ్ళారు. అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ అనే గ్రామంలో అడవి తల్లి బాట అంటే ఆ గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమం అనమాట. అది ఆ కార్యక్రమం మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యటన పెట్టుకున్నారు. రేపు కూడా విశాఖపట్నంలో ఆయన పర్యటన ఉందనుకుంటా. సరే, ఈ పర్యటనలో భాగంగా దాదాపుగా ఆ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పర్యటనలో ఒక చిన్న సమన్వయ లోపం, చిన్నదేముంది, పెద్ద సమన్వయ లోపం కారణంగా 30 మంది విద్యార్థులు ఐఐటి జేఈఈ మెయిన్స్లో అడ్వాన్స్డ్ డిజిటల్ ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయిపోయారు. దాదాపుగా 30 మంది. వాళ్ళు ఇప్పుడు నిజానికి వాళ్ళు అంటే 8:30కి ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జామ్ మొదలయ్యేదేమో, అంటే ఆ ఎగ్జామ్ 2 షిఫ్ట్లో ఉంటుందంట. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్టు, తర్వాత మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ ఉంటుంది. సో ఇందులో యాక్చువల్ ఈరోజు ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే 2 షిఫ్ట్స్. ఫస్ట్ షిఫ్ట్ ఏమో 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ ఏమో 3 గంటల నుంచి 6 గంటల వరకు. సో ఫస్ట్ షిఫ్ట్ అంటే 9 గంటలకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి అంటే 8:30 కల్లా సెంటర్కి ఖచ్చితంగా చేరుకోవాలి. 8:30కి గేట్లు క్లోజ్ అయిపోతాయి. అయితే అక్కడ పెందుర్తిలో ఆయాన్ సెంటర్లో వీళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంది 30 మంది పిల్లలు. పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్తున్న కారణంగా, మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తున్న కారణంగా వీళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్స్ని పోలీసులు ఆపారు. దాదాపుగా ఒక 20-25 నిమిషాల పాటు ఆపారు, లేదా అంత తక్కువే ఆపండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎంత టైం ఆపారు అనేది ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ సో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్తుంది కాబట్టి ఆపారు. సాధారణంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు మంత్రుల కాన్వాయ్ వెళ్తేనే ఒక 5 మినిట్స్ ఆపేస్తారు. అందులోకి పవన్ కళ్యాణ్ గారు కాస్త హై సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ అంతా ఉంటుంది కాబట్టి విధిగా ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆపాలి. అయితే అక్కడ ఆపిన పోలీసులకు కూడా తెలియదు కదా ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తున్నారు అని. నిజంగా ఐఐటి జేఈఈ అడ్వాన్స్ లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్కి వెళ్తే కావాలని ఆపరు. అంబులెన్స్ ఒకటి, అత్యవసర వైద్య సేవలు ఎలాగైతే వెళ్తున్నప్పుడు అవసరమైతే కాన్వాయ్ని పక్కన ఆపి అంబులెన్స్ని వెళ్ళనిస్తారు. సాధారణంగా చాలామంది అలాగే చేస్తుంటారు. ఈవెన్ ఈ ఐఐటి ఎగ్జామ్ కూడా చాలా ప్రెస్టీజియస్ కాబట్టి నిజంగా పోలీసులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిసి ఉంటే వాళ్ళని పంపించేవాళ్ళేమో. 30 మంది పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కదా. సో బహుశా ఇక్కడ సమన్వయ లోపం కారణంగా పిల్లలు అక్కడ పోలీసులు ఆపిన ట్రాఫిక్ పోలీసులకు చెప్పకపోవడమో, చెప్పినా సరే అక్కడ ఉన్న పోలీసులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పకపోవడమో, పవన్ కళ్యాణ్ గారి వరకు సమాచారం వెళ్ళకపోవడమో, ఏదైనా సరే సమన్వయ లోపం, సమాచార లోపం కారణంగా 30 మంది పిల్లలు ఎగ్జామ్ సెంటర్కి 2 నిమిషాలు లేటుగా వెళ్ళారు. 8:30కు వెళ్ళాల్సింది 8:32కి వెళ్ళారు. దాంతో ఆ ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్ చేశారు, లోపలికి ఎలో చేయాలి. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ 30 మందిని మళ్ళీ ఎగ్జామ్ రాయించే అవకాశాలు లేవు. దానికి చట్టం ఒప్పుకోదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే ఐఐటి జేఈ అనేది, జేఈ మెయిన్స్ అనేది అక్కడ నుంచి నిర్వహిస్తారు కాబట్టి అదొకటి ఇష్యూ అవుద్ది. అంత ఈజీ కాదు. పోనీ 30 మందికి ఇంకేమైనా స్పెషల్ పర్మిషన్స్ తెప్పిస్తారో ఏమనేది చూడాలి. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు అఫీషియల్గా స్పందించలేదు. అయితే తనకి తెలిసి అయితే జరగదుగా. తను ఇంటెన్షనల్గా ఏ నాయకుడు అలా కోరుకోడు. ఏ నాయకుడు, మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ఏ ఒక్క నాయకుడైనా సరే 30 మంది విద్యార్థులు ఆపేయండి, నేను వెళ్ళాలి, నేనే ముఖ్యమని భావించరు కదా. అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అస్సలు అది భావించరు. కాబట్టి ఆయనకి తెలియక, సమాచారం లేక, సాధారణంగా ఇటువంటి ప్రోటోకాలు, ఈ ట్రాఫిక్, ఈ కాన్వాయ్ ఇదంతా చూసుకోవాల్సింది వాళ్ళ భద్రతా సిబ్బంది. పవన్ కళ్యాణ్ గారికి భద్రత, సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ స్టాఫ్తో పాటు లోకల్లో ఉన్న ఎస్కార్ట్ ఇస్తున్న లోకల్ పోలీసులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. వాళ్ళు ఇదిగో ఈ రూట్లో విద్యార్థులు వెళ్తున్నారు, పలానా చోట ఐఐటి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, జేఈ మెయిన్స్, కాబట్టి వీళ్ళు 8:30 కల్లా సెంటర్కి చేరుకోవాలి, మనం ఎక్కువ టైం ఆపకూడదు, ఆపితే ఇబ్బంది అవుద్ది అని సమాచారం చెప్తే అప్పుడు ఆ కాన్వాయ్ని ఆపి పిల్లల్ని పంపించడం ఏదో ఒకటి చేసేవాళ్ళు. సో ఇక్కడ ప్యూర్లీ ఈ సమన్వయ లోపం జరిగింది. మరి దీని మీద పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటారా? లేదంటే ఆ 2 నిమిషాలే లేట్ అయినందుకు ఆ సెంట్రల్ అయినా ఎలో చేయొచ్చుగా. దానికి జేఈ రూల్స్ ఒప్పుకో. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పెద్ద ఎంసెట్ జరిగినా, ఐఐటి జరిగినా, ఈ జేఈ ఇటువంటి ఎగ్జామ్స్ జరిగినా సరే 1 మినిట్ లేట్ అయినా సరే, 30 సెకండ్స్ లేట్ అయినా సరే, ఆ గేటు బయట చచ్చిపోయినా సరే లోపలికి ఎలో చేయరు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అంత కఠినమైన రూల్స్ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హై లెవెల్లో మాట్లాడి, కేంద్రంతో మాట్లాడి మళ్ళీ ఈ 30 మందికి ఎగ్జామ్ పెట్టేలా ఒప్పిస్తారా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అఫీషియల్గా లేఖ రాసి ఏమైనా చేస్తారా? ఏం జరుగుద్ది అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం అఫీషియల్గా ఈ ఇష్యూ మీద అయితే స్పందించలేదు. కానీ 30 మందికి అన్యాయం జరిగినా, ఒక్కరికి అన్యాయం జరిగినా అన్యాయం అనేది అన్యాయమే, తప్పు తప్పే.
ఆ తప్పు ఎవరి మీద వేసి పడేయలేం మనం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.